ఈరోజు కదా పులిచారలు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద పులి, ఒక చెవుల పిల్లి ఇరుగు పొరుగున కాపురం ఉండేవి. పులి దంపతులను మెకమయ్య మెకలమ్మ అని, కుందేలు దంపతులను చెవలయ్య చెవలమ్మ అని పిలిచేవారు. వాళ్ళు వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళ స్నేహం ఇలాంటిది అని నోటి మాటలతో చెప్పలేము. అంతా కల్లా కపటం లేకుండా కలిసి ఉండేవారు. ఇద్దరి ఇళ్ళు పూరి గుడిసెలు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని అడవిలోకి పోయి గడ్డి తెచ్చుకుని గుడిసెలు దిట్టంగా వేసుకోవాలి. లేకపోతే వానాకాలం 4 నెలలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుచేత మెకమయ్య గారు, చెవలయ్య గారు కొన్నాళ్ల పాటు రోజు అడవికి వెళ్ళి తాము మోసినంత గడ్డి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. ఆ మర్నాటి నుంచి ఇద్దరూ చీకటితోనే సద్దన్నం తిని మధ్యాహ్నం భోజనానికి ఫలహారం మూటకట్టుకుని పగలంతా గడ్డి కోసి సాయంత్రానికి ఇల్లు చేరుకునేవారు. మెకమయ్య గారికి పులిహోర అంటే భలే ఇష్టం. మరి చెవలయ్య గారు మెకమయ్య గారికి ప్రాణ స్నేహితుడేగా. ఆయనకు ఏది ఇష్టమో ఈయనకు అదే ఇష్టమన్నమాట. మెకమయ్య గారి భార్య పులిహోర ఫలహారం తయారు చేసి ఇస్తే చెవలయ్య గారికి ఆయన భార్య కూడా పులిహోరే తయారు చేసి ఇచ్చింది. ఎవరి మూట వాళ్ళు చేత పట్టుకుని పొడుగాటి పిడి ఉండే కొడవళ్ళు 2 చెరొకటి భుజాన వేసుకుని మంచి శకునం చూసుకుని పనికిపోయారు. జట్టుగా వెళ్ళిన నేస్తాలిద్దరూ గడ్డి కోసి వెంటితో మూట కట్టి వీపున వేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. ఇలా 2-3 రోజులు బాగానే గడిచాయి. కానీ ఒక రోజున పులి దంపతుల మధ్య ఏదో చిన్న పేచీ వచ్చింది. అది చిలికి చిలికి గాలివానయింది. మెకలమ్మకి మొగుడు మీద గొంతు వరకు కోపం వచ్చింది. నీ గడ్డి నీకు పెట్టి నీ రోగం కుదురుస్తా ఉండు అని ఆవిడ పంతం కట్టింది. కోపంతో కుమిలిపోతున్న మెకలమ్మగారు మర్నాడు పులిహోర లేదు, గిలిహోర లేదు. పలహారం మూట నిండా గడ్డి గాదం కూరి పైకి కనపడకుండా గట్టిగా మూట కట్టి మహాభక్తితో భర్తకి అందించింది. ఆ మూట పట్టుకుని మెకలయ్య గారు ఎంతో ఉత్సాహంతో అడవికి వెళ్ళారు. ఎండ మండుతూ ఉంది. మధ్యాహ్నం 2 గంటలయ్యేసరికి మెకమయ్య గారికి కడుపులో ఎలుకలు గంతులు వేయటం ప్రారంభించాయి. పాపం పలహారం తిందామని మూట తెచ్చుకుని చెట్టు కింద కూర్చున్నాడు. తీరా అది విప్పి చూసుకుంటే ఏముంది? అంతా గడ్డి. మరింక ఏం చేస్తాడిప్పుడు? ఆకలి దహించుకుపోతూ ఉంది. ఇంకా ఇది కాదు పని అని అటూ ఇటూ చూసి ఎదుట ఉన్న చెవలయ్య గారి పలహారం మూట తీసి మెల్లిగా లొట్టలు వేసుకుంటూ అందులో ఉన్న పులిహోరంతా తినేశాడు. చెవలయ్యకి ఇది తెలియకూడదు అని మెకమయ్య మళ్ళీ జాగ్రత్తగా తన మూటలో ఉన్న గడ్డి వాడి మూటలో పెట్టి తనకేమీ తెలియనట్టు తప్పుకున్నాడు. ఇంతలో అలసిపోయిన చెవలయ్య గారు ఆవురావురమంటూ పలహారం తిందామని వచ్చి మూట విప్పేసరికి ఏముంది గనక అందులో? ఉసూరుమంటూ పోయి ఆ దగ్గరలో ఉన్న చలములో ఇన్ని చన్నీళ్లు తాగి వచ్చి దప్పిక తీర్చుకున్నాడు. కానీ ఈ దొంగ పని చేసింది ఎవరు? ఈ ప్రశ్నతో చెవలయ్య గారికి మనసు ఉడికిపోయింది. సాయంకాలానికి పని ముగించుకుని ఉక్రోషంతో ఉరకలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు చెవలయ్య గారు. రాగానే భార్యను పిలిచి, ఏమే చెవల పిల్లి, నీకిదేం పాడుబుద్ధి? పలహారం మూటలో గడ్డి కట్టిస్తావా? నాతో నీకు వేళాకోలమా? చూసుకో, నీ డొక్క చీల్చి డోలు కడతాను అంటూ ఇంటికప్పు ఎగిరిపోయేటట్టు అరిచాడు. అయ్యో దేవుడా, నేనే పాపం ఎరగనండి. కమ్మటి పులిహార చేసి మూట కడితే గడ్డి పెట్టానంటారేమిటి? ఎక్కడన్నా ఉందా ఇంతటి విడ్డూరం అని గోలెత్తింది ఆ అమాయకపు ఇల్లాలు చెవలమ్మగారు. ఆనాటికి సద్దుమణిగింది. భార్యాభర్తలు సమాధానపడి హాయిగా నిద్రపోయారు. మళ్ళీ ఆ మర్నాడు కూడా ఇదే తంతు జరిగింది. మెకమయ్య భార్య భర్త తెగులు కుదర్చడానికని సంచిలో ఆ రోజు కూడా గడ్డే కూరి ఇచ్చింది. భార్యను మందలించుకోవటం చేతకాని మెకమయ్య ఏం చేస్తాడు? లోకుగా ఉండే చెవలయ్యని మోసం చేయసాగాడు. ఇది గ్రహించక చెవలయ్య ఇంటికి పోయి భార్య మీద మళ్ళీ మండిపడ్డాడు. ఆమెను చంపుతానని కూర్చున్నాడు. అమాయకురాలైన చెవలమ్మ దేవుడు సాక్షిగా ఒట్టేసుకుని భర్తతో చివరగా ఒక మాట చెప్పింది. చూడండి, మీ మూటలో ఫలహారం తినేసి ఎవడో దొంగ రోజు గడ్డి కూరుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు పొంచి ఉండి ఆ దొంగ ఎవరో కనిపెట్టండి. కనిపెట్టి మెత్తగా తన్నండి. అంతేగాని ఉత్త పుణ్యానికి నన్ను అనుమానించి శిక్షిస్తానంటే నేనేం చేయగలను అని ఏడ్చి మొత్తుకుంది. అవును, ఇది నిజమే కావచ్చని తోచింది చెవలయ్య గారికి. మర్నాడు చెవలయ్య అడవికి వెళ్ళేటప్పుడు భార్య పలహారం మూట విప్పి చూపించి మరీ చేతికిచ్చింది. ఈరోజు చెవలయ్య దృష్టి అంతా పలహారం మూట మీదే ఉంది. కానీ పని మీద లేదు. ఎట్లాగైనా దొంగని పట్టి తీరాలని అతని పట్టుదల. మామూలుగానే తన మూట ఆనవాలుగా దాచుకుని గడ్డి కోత ఆరంభించాడు. 1 గంట సేపు తర్వాత వచ్చి దుబ్బల చాటున దాక్కున్నాడు. కాసేపటికి మధ్యాహ్నమైంది. మెకమయ్య గారు వచ్చి మెల్లిగా చెవలయ్య మూట తీసుకున్నాడు.
మెకమయ్య చేసే చేష్టలన్నీ కళ్ళారా చూశాడు చెవలయ్య. ఆరిని దుంపతెగ, నువ్వేనా ఇంత గమ్మత్తుగా చేస్తున్నావు? నిష్కారణంగా నా భార్య మీద నేను అనుమానపడ్డాను. సరే కాని అని మనసులో కోపగించుకున్నాడు. మెకమయ్య రోజులాగే పులిహోర తినేసి చల్లగా వెళ్ళిపోయాడు. చెవలయ్య మాత్రం తొందరపడలేదు. ఆ రోజున కూడా ఇన్ని నీళ్లు తాగి పొట్ట నింపుకున్నాడు. సాయంత్రం స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ఇవాళ చెవలయ్య ఎప్పుడూ కోసే కంటే ఎక్కువ గడ్డి కోసి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. ఇంతలో మెకమయ్య అడిగాడు, ఏం చెవలయ్య అలా ఉన్నావు అని. ఏం చెప్పేది బాబు, చలి జ్వరం వచ్చింది. ఇవాళ ఇంటికి ఎలా చేరుకుంటానా అని బెంగగా ఉంది అంటూ జవాబు చెప్పాడు చెవలయ్య. మెకమయ్యకు జాలి వేసింది. పోనీ చెవలయ్య, నీ గడ్డి మోపు నా వీపు మీద పట్టి దానిమీద నువ్వు కూర్చో. నా గడ్డి వేరే ఆనవాలుగా పెట్టు. నేను నిన్ను ఇంటికి చేరుస్తాను అని సలహా చెప్పాడు. మెకమయ్య, నీ ఉపకార బుద్ధి ఏమని చెప్పను. నిజంగా నువ్వు ఆపద్బాంధవుడివి. అన్నవైనా తమ్ముడవైనా నాకు నువ్వేను అని అనేక విధాలుగా కృతజ్ఞత తెలుపుతూ చెవలయ్య మూలుగుతూనే పులివీపు మీద ముందు పులికోసిన గడ్డి పరిచాడు. ఆ పైన తాను కోసిన గడ్డి పరిచి పక్కల్ని పైన చెవలయ్య ఒంటికి కట్టేసి దానిమీద చెవలయ్య ఎక్కి మహారాజులాగా కూర్చున్నాడు. మెకమయ్య మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఊరి పొలిమేర సమీపించాడు. అక్కడే శ్మశానం. ఆ శ్మశానంలో ఒక శవం తగలబడుతూ ఉంది. చెవలయ్య మెకమయ్యకు తెలియకుండా దిగి అందులో ఒక చిన్న కాలే కట్టిపొల్ల తీసుకొచ్చి మెకమయ్య వీపు మీద గడ్డికి ముట్టించాడు. గడ్డి వెంటనే అంటుకుని మెకమయ్య ఒళ్ళు కాలింది. మెకమయ్య శరీరం కాలుతూ ఉంటే చెవలయ్య, ఓయ్ మెకమయ్య గారు, ఇంకెప్పుడు ఇతరుల పలహారం కాజేసి గడ్డి దూర్చకండే అని చెప్తూ చెంగు చెంగున వెళ్ళిపోయాడు చెవలయ్య. అసలింతకీ ముఖ్యమైన సంగతి మీకు చెప్పటమే మరిచా. మొదట్లో పులికి చారలు మచ్చలు లేనే లేవట. ఇట్లాంటి దొంగ పని చేసేసరికి కుందేలు దానికి పరాభవం చేసి బుద్ధి చెప్పటం జరిగింది. ఒంటికి అంటుకున్న దిక్కునల్లా అడ్డంగాను నిలువుగాను కాలిపోయి మన మెకమయ్య గారికి నల్లటి చారలు మచ్చలు వచ్చాయి. తాత చేసిన పాపం తరతరాలు పోదు అన్నట్లుగా ఈ పాపం మన ఒక మెకమయ్య గారితో పోలేదు. పులిజాతి అంతటికీ ఈ నల్లటి చారలు మచ్చలు శాశ్వతంగా అచ్చుపడిపోయాయి. అందుకనే మనిషే గాని జంతువే గాని జీవితంలో మచ్చ రాకుండా చూసుకోవాలి. వచ్చిందా మాపు చేయటం మన వల్ల కాదు.